రవ్వ లడ్డు చేయడానికి ఇవి కావాలి: షుగర్, కాజు, రైజిన్స్, shredded coconut and సూజీ. ఇప్పుడు కోకోనట్ ఫ్రై అయిపోయింది, సో ఇప్పుడు సూజీ వేయాలి. ఇప్పుడు షుగర్ మెజర్ చేయాలి. ఒక 1.5 కప్ షుగర్ వేయాలి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అయింది. ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వచ్చేసిన ఇంటికి రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అదిగో హనీగాడు కూడా రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నారు లోపల? ప్రతి కూడా ఆఫీస్ అయిపోయి రెడీ అయిపోయింది. బయటకు వెళ్దామంటే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. అట్లనే జున్ను కూడా రెడీ అయింది. నువ్వు అందరు రెడీనే, ఇంకంతే. వీకెండ్ కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న బుద్ధి కాక బయటకు వెళ్తున్నాం. బయటకంటే ఎక్కడికి కాదు, జస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా రోజులు అయిపోయింది, కొన్ని ఏవో సరుకులు కావాలంట. అట్లనే ఈరోజు బాగా ఫ్రెష్గా వెజిటేబుల్స్ వచ్చింటాయి. సో దానికోసం మాత్రమే జస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్ళేసి వచ్చేద్దాము. రేపు ఎల్లుండి వేరే షాపింగ్ చేయాలా. హనీగానికి జున్నుగానికి ఇద్దరికి చేయాలి షాపింగ్. ఏదో ఉందంట. హనీకేనా మెయిన్? హనీకంట. ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది. అంటే బాగా ఎండ ఉన్నింది మార్నింగ్ నుంచి, బాగా సన్నీగా ఉన్నింది కదా చాలా రోజుల తర్వాత. లేదనుకో చలి, ఫుల్ ఫ్రీజింగ్, ఇట్లా బయటకు వచ్చి నిల్చుకోలేకపోతూ ఉంటుంది చాలా రోజుల నుండి. ఇప్పుడు కొంచెం బెటర్. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం బాగానే ఉంటుంది. ఈవినింగ్ కూడా బాగా ఆడుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, స్కేటింగ్ చేసుకోవచ్చు, డాన్సింగ్ చేసుకోవచ్చు. వచ్చేదన్నా వెళ్దాం రా. వస్తావా? రావా నువ్వు? సైకిల్ వెళ్ళిపోవచ్చు కదా నువ్వు బాగా స్కూల్కి. ఊరికనే దీన్ని ఎందుకు సతాయిస్తావు? రోజు మార్నింగే లేలే పాపం, మళ్ళీ ఈవినింగ్ పోవచ్చు కదరా. అది కాక 8th గ్రేడ్, ఇంకా నెక్స్ట్ హై స్కూల్కి వెళ్తావు. ఏం తిన్నావు? బస్ వస్తుంది కదా హై స్కూల్ అయితే. మీకు హోంవర్క్స్ కానీ ఏం లేకుందన్నా? అయిపోయినాయి అన్నీ అప్పుడే? నీకు రానిగా? ఓకే. ఈరోజు నైట్ ఉండేటివి ఏం లేవు కదా? ఓకే. ప్రణయమే నను తాకెనేమో శ్వాసలో గిలిలోనా, పరువమే నను తోసినేమో ఆమె కౌగిలిలోనా, మైకమే దరి చేరినాక నాకు ఆసడిలోనా, ఏ జాతర హాయిలోనా. ఏరా అప్పుడే నైట్ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి వచ్చే లోపల మన ఇంటి దగ్గర నుంచి ఈ ఇండియన్ స్టోర్ వచ్చేసి ఒక 20 minutes టైం పడుతుంది. అప్పుడే చీకటి అయిపోయింది. ఇప్పుడు 6:30కి చీకటి పడుతుంది. ఇంకొన్ని రోజులు అయితే 8:30, 9 వరకు పోతుంది. అప్పుడు బాగుంటుంది. వీకెండ్ ఇక్కడ బాగా ఫుల్ రష్ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ మనకి పన్నీర్ వద్దా? ఇంకోటి తెలుసా, మాకు ఇక్కడ అమూల్ మిల్క్ కూడా దొరుకుతుంది ఈ మధ్య. అదిగో ఇక్కడ అమూల్ మిల్క్. ఇంతకుముందు ఉండేది కాదు అమూల్ మిల్క్, ఈ మధ్య దొరుకుతుంది. దానికి కర్డ్ బాగుంటుంది అమూల్ మిల్క్తో కదా. ఇదే ఉన్నీలే. ఎండ వస్తుంది కదా ఇప్పుడు. ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి. అందులో బెండకాయలు బాగున్నట్లున్నాయి. సో ఇవి ఇక్కడ ఆకుకూరలు ఉంటాయి బాగా. ఈరోజు మెంతాకు, పాలకూర, ఇంకా గోంగూర, మొటికాయలు ఉన్నాయి. అదిగో అయిపోతున్నాయి. మునక్కాయలు ఉన్నాయి కదా పెట్టాడు. బాగాలేవు కదా, బాగాలేవు, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కానీ బాగాలేవు. ఇక్కడ చూడండి, ఇది
చూడండి అస్సలు బాగాలేవు. ఒకటి కూడా బాగాలేదు. వద్దు కదా రాన్నా. ఇక్కడంతా కూడా రైస్ ఉంటాయి. ఈ రైస్ అయితే మనకు ప్రస్తుతానికి అయితే వద్దు, ఆల్రెడీ ఉన్నాయి. ఏనన్నా ఎందుకే ఎందుకు ఇస్తాను ఎందుకు ఇస్తాను? పోనీ మీరు పోయి ఏం తీసుకుంటూ పోండి. బిస్కెట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడంతా బిస్కెట్స్ ఉంటాయి. మన ఇండియాలో ఏవి దొరుకుతాయో అన్నీ కూడా ఉంటాయి. అన్ని రకాల బిస్కెట్స్ ఉంటాయి. ఈవెన్ పార్లేజీ చూడండి, పార్లేజీ తింటారు. కాఫీలకి అంటే బాగా ఉంటాయి. కాఫీలకి ఇంకా బాగుంటుంది. రస్క్ బాగుంటుందా? ఓకే. పార్లేజీ మిల్క్ లేక్ బాగుంటుందా? ఓకే. మెయిన్ ఇక్కడ ఇది ఉంది, సూజీ. ఇది ఎందుకంటే రవ్వ లడ్డు చేయడానికి. ఇది ఇంకోటి కొబ్బరి. చాలామంది లాస్ట్ వీడియోస్లో చూస్తే రవ్వ లడ్డు చేసింటే అది ఎట్లా చేయాలా ఒకసారి చూపించండి అన్నారు. రెసిపీ చూపించమన్నారు. ఇప్పుడైతే తీసుకుంటున్నాము. వీలైతే ఇంకా ఈరోజు నైట్ కూడా ఏం పెద్ద పని లేదు, ఇంటికి వెళ్ళి ఒకసారి చూపిస్తా. ఓకేనా? చేద్దామా ఈరోజు? ఈజీనా? ఎక్కువ టైం పట్టదా? టైం పట్టదు ఎక్కువ అయితే. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత రవ్వ లడ్డు చేసుకున్నాం. అయిపోయినాయి మొన్న చేసినటువంటి. అందరికి ఇస్తాం, నలుగురికి చేసుకుందాం. ఓకేనా? చిన్నగానికి ఇది కావాలంట. ఇది ఇప్పటికీ తింటుంది సెర్లాక్. మామూలుగా అయితే ఎన్ని మంత్స్ ఉన్నాం అప్పుడు రా తినాలా? 7 months. 7 months కేనా? 7 months అన్నారు. సో ఫ్రమ్ 7 పిల్లి చెప్పలేదా? month, you know what I mean? So all ages. ఏది ఇది తెలుసా ఫ్లేవర్? Yeah, it's my favorite. It's mixed fruit and wheat. అబ్బో, చిన్నప్పటి నుంచి అదే ఫ్లేవరేనా? Yes. అబ్బో, అంటే నా చిన్నప్పుడు ఏం తిన్నానో గుర్తులేదు కానీ హనీ చిన్నప్పటి నుంచి అయితే ఇదే ఫర్ షూర్. ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాము. అట్లనే ఇది ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్. నార్మల్గా అది కాస్కోలో ఉండే కెనాల్ ఆయిల్ వాడుతుంటాం కదా, అవుదా? అదే ఇదైతే బాగానే ఉంటుంది. సరే రా. నన్నారినా? ఎందుకు నన్నారి? చలిగా అవునా? చాక్లెట్ సిరప్ వద్దు హనీ అన్నారు. మొత్తం జున్నగాడు మోస్తా ఉన్నాడు పాపం. హాయ్ నాన్న. వాట్స్ యువర్ నేమ్? జెసికా. నీ పేరు? జస్లిన్. సూపర్ నాన్న. ఫస్ట్ గ్రేడ్? ఫోర్త్ గ్రేడ్. ఓకే నా జస్లిన్, బాయ్ బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ బాయ్. సో క్యూట్. జెసికా, జస్లిన్. యా, బలనే పేర్లు బాగున్నాయి. జే డబల్ జే. జున్ను. పిల్లలు బాగా మాట్లాడతారు, ఏమైనా కనిపిస్తే బాగా. పిల్లలే బాగా మాట్లాడతారు పెద్దవాళ్ళ కన్నా. పెద్దవాళ్ళు కూడా బాగా మాట్లాడతారు, కాకపోతే పిల్లలు అయితే చూస్తేనే హాయ్ అని చెప్పేస్తారు. పిల్లలందరికీ నేనంటే ఇష్టం. హనీగాడ్ అంటే పిల్లలకి ఇష్టము. మామూలు యూత్కి అయితే అమ్మాయిలకైతే జున్ను ఇష్టము. పెద్దవాళ్ళకైతే అంటే మగపిల్లలు యూత్ ఉంటారు కదా, బ్యాచిలర్స్, వాళ్ళకైతే నేనంటే ఇష్టం. నువ్వు యూత్ కాబట్టి కదా. మాదంతా సేమ్ ఏజ్ ఉంటుంది. అప్పుడప్పుడు వీకెండ్స్ పిలుస్తారు. ఇప్పుడే అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. కాకపోతే ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి, 8 o'clock అయింది. రవ్వ లడ్డు యాక్చువల్గా అంటే ఇంటికి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు ఎవరికి. రేపు మార్నింగే లేచి ఇచ్చేద్దాం, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే కొంచెం టైర్డ్ అయిపోయినాం కాబట్టి రేపు మార్నింగ్ చూద్దాం. ఓకేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సేమ్ వీడియోనే, కాకపోతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇప్పుడు టైము ఈవినింగ్
3:30 అవుతా ఉంది. మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అట్లనే లంచ్ కూడా అయిపోయింది. ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెము లేట్గా లేచి నిదానంగా రిలాక్సింగ్గా ఉన్నిటిమి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏంది? రవ్వ లడ్డు. నిన్న చెప్పినా కదా రవ్వ లడ్డు ఎట్లా చేయాలా చూపిస్తాము అని. మనం ఇండియన్ స్టోర్కి పోయేసి దాన్ని ఏమంటారు, ఏం రవ్వ? సూజీ ప్లస్ ఏంటో తెచ్చినామని. సరే ఇప్పుడైతే రవ్వ లడ్డు చేయు విధానము తెలుసుకుందాం. రవ్వ లడ్డు చేయడానికి ఇవి కావాలి: షుగర్, కాజు, రైజిన్స్, shredded coconut and సూజీ. జస్ట్ ఇవే మాత్రమే. షుగర్ ఒకటి, కాజు, రైజిన్స్, ఓకే, డ్రై గ్రేప్స్, ఓకే, కిస్మిస్, shredded coconut, కోకోనట్, ఇది సూజీ. సూజీ. అంతే, ఇవే. అంతేనా ప్రతి? ఇంతే. కొంచెం నెయ్యి, 4-5. కొంచెం నెయ్యి, ఒక హాఫ్ గ్లాస్ పాలు, అంతే లాస్ట్ లో. ఓకే, పాలు అండ్ నెయ్యి కూడా కావాలా? 2 స్పూన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? సూజీని తీసుకెళ్ళి దాంట్లోకి వేసేయాలా, వేడి చేయాలా, అంతేనా? వేయించాలి. ఫస్ట్ కోకోనట్, ఇది కొబ్బరిని కొంచెం గ్రైండ్ చేసుకుందాం. పౌడర్, ఓకే, పౌడర్ పౌడర్ చేయాలి. ఇంకా కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఫైన్ పౌడర్ లాగా కావాలి. ఓకే. 1 కప్ చాలు. అన్ని మెజర్మెంట్ ఇప్పుడు ఇది. మెజర్మెంట్. ఓకే, ఇది 1 కప్. ఇది 1 cup of shredded coconut, ఓకే. 2 కప్స్ సూజీకి 1 కప్ కోకోనట్ వేస్తాను. 2:1 ratio. ఓకే, 2 కప్స్ సూజీకి 1 కప్ కోకోనట్. ఓకే. ఇప్పుడు గ్రైండ్ చేయాలి. భయపడ్డా? చాలా సరిపోయింది. చాలా చాలు, సరిపోయింది. ఫస్ట్ ఇది ప్లగ్ పీకేస్తారా? నాకు టెన్షన్గా ఉంది. ఇక్కడ ఫింగర్స్ పెట్టేస్తారా మన దాంట్లో? ఈ కప్తో ఇవి 2 అంట, 2 కప్స్ అంట. అది 1 కప్. ఇది 1 Yes. కప్. అది. ఇదెంత? షుగర్ వచ్చేసి 1.5 కప్. ఓకే, 2 కప్స్ సూజీ తీసుకున్నాం మనము. ఆ, సో 1.5 కప్ షుగర్. ఓకే. 2 కప్స్కి 1.5. 1.5 కప్. కొంచెం హాఫ్ తక్కువ, ఎంత వేసినా కూడా అంతే. ఓకే, డన్. ఇప్పుడు 2 spoons ఘీ వేస్తాము. 2 స్పూన్స్. అది 1. 2. ఘీ వేసిన తర్వాత కాజు అండ్ రైజిన్స్ వేయాలి. ఇప్పుడు కాజుని, రైజిన్స్ చాలా బాగా ఫ్రై చేయాలి. వచ్చాను బాగా ఫ్రై చేయడానికి. ఎస్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కోకోనట్ వేయాలి. కోకోనట్ ఎస్. వేసే ఫాస్ట్. స్లోగా వేయి. ఎక్కువ ఎక్కువ మాడిపోతుంది. వేసే. ఓకే, కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు కొంచెమే కనిపిస్తుంది. ఓకే. సో ఇట్లా కొబ్బరి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని వేసిస్తే ఓకే. తర్వాత సూజీ వేసుకోవచ్చు. ఎన్ని లడ్డూస్ వస్తాయేమో? లడ్డూసా? Yeah. ఒక 15 అట్లయితే. ఎంత? 15? 15. ఓకే. సో 2 సూజీ కప్స్ కి 15 లడ్డూస్. సో మీరు ఇన్ కేస్ 500 పీపుల్ అంటే ఎన్ని హనీ? ఓవర్ యాక్షన్ చేయదు. సో మీరు ఇన్ కేస్ 500 పీపుల్ అంటే ఎన్ని హనీ? ఓవర్ యాక్షన్ చేయదు. ఇట్స్ ఓకే, బట్ బేసిక్గా 15 లడ్డూస్ ఈజ్ 2 cups ఆఫ్ సూజీ. 2 cups of మళ్ళీ సైజ్ కూడా ఉంటాయి లడ్డులో. మళ్ళీ లడ్డులా కమర్షియల్ గా పోతే 15 అవుతుందా? యా, ఐ గెస్ సో. మనకైతే ఒక 10 వస్తాయేమో. Yeah. ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళకైతే 15. 15 ఎప్పుడైనా పార్టీస్ ఉన్నప్పుడు అప్పుడు ఫంక్షన్ 30 కూడా అవ్వచ్చు బట్ అవునా? తెలియదు. సో 2 కప్స్కి మనం చేసే సైజు బట్టి లడ్లు అవుతాయి. Yes. 15, 10, 20, 30. గోళీలు మనం చేస్తే ఇంకా 100 కూడా చేయొచ్చు. ఇప్పుడు కోకోనట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు సూజీ వేయాలి. తీసుకున్నాం ఆల్రెడీ 2 కప్స్. 1. 2. 2. 2 కప్స్.
ఎగ్జాక్ట్గా వెళ్ళినారా? కొంచెం తక్కువ ఎక్కువ ఇప్పుడు లేవు. అవునా? ఇప్పుడు షుగర్ మెజర్ చేయాలి. ఒక 1.5 కప్ షుగర్ వేయాలి. 1 and then ఇంకా హాఫ్ కోసం ఇంకొక కప్ తీసుకోవాలి. దాంట్లో వేసుకుంది నావే. ఒక హాఫ్ కప్ వేయాలి. వస్తాయంటావు బాగానే అనిగా మెజర్మెంట్ ఏదో తేడా. హాఫ్ అదే ఫుల్ వేసినావు కదా. 1/2. ఓహో వేరే తీసుకొచ్చినావు దీన్ని. ఓకే ఓకే అట్లనే ఉన్నాయా? హాఫ్. ఓకే ఇట్లాంటిది వేరేదంట ఇది. ఇక్కడ ఓకే 1/2 అది 1 కప్. ఇది 1 కప్ అంట ఇవి. నేను 2 ఒకటి అనుకుంటే. ఈరోజు మొత్తం వంట అంతా హనీగాడు చేస్తూ ఉంది బాగా చెప్పుకుంటూ ఎలా చేయాలని. అందరికీ ఇది వీడియో చూసిన వాళ్ళందరికీ ఇంకా రవ్వ లడ్డు చేయడం వచ్చేస్తుంది కదా. కాకపోతే లాస్ట్లో లడ్లు చేయడానికి వస్తుందో అదో తెలియదు. వీళ్ళు చేస్తున్నారేమో చూద్దాం. ఏమే సరిపోయిందా ఇప్పటివరకైనా కనీసం? మాడిందా? ఏం లేదు, బాగుంది. ఇంకా ఒక 2 minutes లో షుగర్ యాడ్ చేసి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. మధ్యలో ఏమవుతుందో లేదు. షుగర్ ఇప్పుడు వేయాలి. 1/2 కప్. 1.5 ఇట్లా బ్రౌన్ కలర్ రావాలా ఇది? కొంచెం రవ్వ వేగినట్లు లైట్ బ్రౌన్ కలర్ అయితే ఓకే. షుగర్ వేయాలి. డైరెక్ట్ షుగర్ వేసేసి తిప్పడమే. 2 minutes కలిపేసేసిన తర్వాత ఇంకా పాలు వేసేద్దాం. దీని తర్వాత మళ్ళీ పాలు వేయాలంట కొంచెం సేపు, 2 minutes తర్వాత పాలు. దాని తర్వాత అయిపోయింది. ఇంకా గీ ఎప్పుడు? గీ ఆల్రెడీ వేసుకుంటాం కదా ఫస్ట్ లోనే. ఓకే ఇంకొన్ని పాలు వేసేస్తే వెట్ అవుతుంది కొంచెము, అప్పుడు లడ్లు అవుతాయి. లేదనుకో ఇది నిన్న తెచ్చుకున్న సెర్లాక్ బూస్ట్ ఇప్పటికి ఇప్పుడు టైం 4 అయింది కదా, ఇప్పటికి 4 times తినింది. పక్కనే పెట్టుకోవాలి. ఈ బూస్ట్ సెర్లాక్ తింటానే ఉంది పొద్దు నుంచి. ఇండియా నుంచి వచ్చిన ప్యాకెట్ లో ఒకటి అయిపోయింది. గ్లాస్ 1 అయినా ఇది? ఇంకొకటి ఇంకా ఉందా? ఇంకొకటి అయితే ఇండియాకి పోవాల్సిందే బూస్ట్ కోసమా? బూస్ట్ కోసం ఇండియాకి వస్తాం ఈ ఇయర్. వెళ్దామరా? అవునా? చూద్దామరా? ఏం ప్రత్యూష వెళ్దామా? మాకు కూడా రాబుద్ది అవుతుంది ఇండియాకి. కాకపోతే ఓన్లీ టికెట్స్కే మాకు దాదాపు అంటే ఒక ఇప్పుడు ఎంత ఉంది, $2,000 ఉంది. దాదాపుగా 6 లక్షలు 7 లక్షలు అవుతుంది ఓన్లీ టికెట్లకి, ఫ్లైట్ టికెట్స్కి. ప్లస్ గోల్డ్, అక్కడ పోయిన తర్వాత గోల్డ్ అంట వీళ్ళు. ప్లస్ క్లోత్స్ అన్ని చాలా అయిపోతుంది. అది కావాలా? సేమ్ అది కావాలా? అది ఓల్డ్ అయిపోయింది. నేను మళ్ళీ ఎక్కడ చూసినా దాన్ని కూడా నేను నంద్యాలలో వేసుకోండి. చూద్దాం ఒకవేళ అంతా బాగా కుదిరితే ఇండియాకి వస్తే ఎప్పుడంటే జూన్ కానీ జూలై కానీ వచ్చేది. వీళ్ళకి హాలిడేస్ వస్తాయి అప్పుడు చూడాలా. ఇంకా గ్యారెంటీ ఇవ్వడం లేదు, ఎందుకంటే మొన్ననే నేను నా ట్రిప్ కూడా ఫెయిల్ అయింది. సో నేను చెప్పలేను అనమాట. చెప్పిన తర్వాత మాట తప్పే అంశం కాదు కాబట్టి మాకు ముందే చెప్పడం లేదు. నాకు కూడా వడ్డానం కొనిస్తావని మాట ఇచ్చి. నీకు వడ్డానమా? ఎన్నిసార్లు మాట ఇచ్చినావు కొనిస్తానని? 3 సార్లు. 3 సార్లు కాదు, 300 సార్లు చెప్పి. వడ్డానం తీసుకుని ఏం చేసుకుంటావు ఇప్పుడు? నైట్ పని వేసుకుంటావా? నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో పెట్టుకొని వంట చేసుకుంటూ. ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మిల్కారా? ఇప్పుడు మిల్క్ వేయాలి కొంచెం స్లో. ఎంత మిల్క్ ఇది? 1/2 తెలీదా? 1.5 హాఫ్ కప్ తీసుకున్నాము, బట్ ఇంత కూడా పట్టకపోవచ్చు. ఓకే చూడండి కొంచెం వేయి. ఇది లాస్ట్ వన్ అనమాట. దీంట్లో తేడా వస్తే ఎత్తుతుంది. ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి నాన్న. దాంట్లో హాఫ్ వేయి చెప్తా. పైన చేయాలన్నా నీకు తగులుతుంది అది. చాలు అంతేనా? ఇంకా పడుతుంది, ఒక్క నిమిషం. వేసే ఎక్కువ వేస్తే ఎక్కువ మెత్తగా అవుతుందా?
ఎక్కువ మెత్తగా అయిపోతుంది. అప్పుడు లడ్డు షేప్ లో ఉండదు. ఓ అట్లా కరెక్ట్ ఇది విడిపోతుంది. గట్టిగా ఉండదు. కరెక్ట్ గా కన్సిస్టెన్సీ. ఓకే లడ్డు చేస్తే అప్పచ్చేస్తుంది అప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ టూ అవుతుంది, లడ్డు కాదు, లడ్డు ఓకే లడ్డు కాకోకుండా ఫ్లాట్ అయిపోతుంది అప్పుడు ఎక్కువ ఉంటే మెత్తగా, మళ్ళీ గట్టిగా ఉంటే మళ్ళీ లడ్డు అవ్వదు. లడ్డు. సో అది ఇంపార్టెంట్ మెయిన్. సో పాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే అయ్యో స్టవ్ ఆన్ చేయాలని చెప్పలేదే ఫస్ట్లో మనం. అయ్యయ్యో బాగా కదా జోకు అస్సలు అక్కి. కాదు ఈ కార్డమమ్ పౌడర్ వేస్తున్నా లాస్ట్ లో. ఏందన్నా బంగారు చెప్పలే ఇందాక. ఏదో చెప్పలేదు ఏదో. ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడరా? ఇలాచీ అంటే ఇలాచీ యాలక్కలా. ఓ ఇలాచీ పౌడర్ అంట టేస్ట్ కోసం, కొంచెం బాగుంటుంది. స్మెల్ కోసమా? I don't know, we're putting flavor, like smelling. ఓకే వద్దులే ఎందుకు మన జోకులు బాగాలే ఉంటారు. నేను ఏమైనా చెప్దాం అనుకో ఏంటి. ఓకే డన్నా. పాలు వేసేసివా మళ్ళా? లే నేను ఏం వేయలేదు. చేస్తున్నారా? ఏమైందిరా? డిడి నాకు తిరుపతిలో టీ ఇప్పుడు ఎందుకు వచ్చింది తిరుపతి టీ? అంటే టీ గుర్తొచ్చింది, టీ గుర్తొచ్చింటే తిరుపతి టీ వచ్చింది. ఇలాచి అంటే జునుగానికి తిరుపతిలో టీ గుర్తొచ్చిందంట. తిరుపతిలో టీలో వేసేస్తాం. టీలో వేసారు కదా, కాకపోతే ఆ స్మెల్ ఏదో ఉంటుంది. ఇలాచి అంటే టీ గుర్తొచ్చింది, టీ అంటే తిరుపతి టీ. యూనో గోబీ రైస్ కూడా తిరుపతిలో గోబీ రైస్ ఏంటివి భలే ఉన్నింది. అట్లనే పానీపూరి ఆయన ఆచారం మీద ఏంటివి అదొకటి బాగుంది. మిగతా చోట్ల ఏమి బాగా. గోబీ రైస్ అయితే తిరుపతిలో భలే ఉన్నింది, చాలా చాలా బాగుంది. ఈసారి వస్తే ఎక్కువ తిరగకుండా ఎక్కడ ఒకటే ప్లేస్ లో ఉండి ఫుల్ ఉండాలి. ముందే చెప్తున్నా వస్తాం అంటే చూద్దాము. ప్లస్ రావాలని ఉంది కానీ వస్తామో లేదు సరిగ్గా తెలియడం లేదు. ఇప్పుడు వచ్చేలాగా ట్రై చేద్దాం, ఎక్కువ ట్రై చేస్తాం. చూద్దాం, మాకు ఇష్టమే యాక్చువల్గా. అంతే మధ్యలో గ్యాప్ వచ్చింది 1 year. వస్తాం ఈసారి. అయిందా మేడం? అయిపోయా? అయిపోద్దా? ఎస్ నేనే మేక్ చేసిన. నువ్వే మేక్ చేసినావా? బంగారు. ఇక్కడ నువ్వు కొంచెం తగిలించుకుంటావేమో అని భయంగా ఉంది. అయ్యో ఆ టచ్ అయింది అనుకో మళ్ళీ అరుస్తావు కుక్క పిల్లలాగా. కుక్క పిల్ల అదే కుక్క పిల్ల అంటే హనీ ఆల్రెడీ ఉంది కానీ కూడా ఇంకొకటి కావాలి. హనీకి తోడుగానా? ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఫార్మ్ చేస్తాము లడ్లు. మొత్తం అయిపోయింది. ఇది ఇంకా లడ్లు రౌండ్ లడ్లు చేసేస్తే అయిపోతుంది. అసెంబుల్. సో కుకింగ్ అంతా అయిపోయింది, అసెంబుల్ చేస్తాను ఇప్పుడు. ఓకే చోటా భీమ్ లడ్డు. yes tum వాసి లడ్డు. డ్రై అయిపోతుంది, చేయండి మరి ఫాస్ట్. నేను స్టార్ట్ చేస్తా, కొంచెం చల్లగా అయిన తర్వాత నీకు ఇస్తా, సరేనా? హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు అప్పుడు ఇద్దరు అందరూ. ఈ లడ్డు చేసే ముందు కొంచెం చేతిని ఇట్లా వెట్ చేసుకుంటే జస్ట్ వాటర్తో కొంచెం బాగా లడ్డు చేయడానికి అవుతుంది ఈజీగా. చేతికి ఎక్కువ రవ్వ స్టిక్ అవ్వదు. అవి బాగా అవుతుంది. బాగా వచ్చినాయి రౌండ్, చూడు ఎంత బాగా సక్సెస్ఫుల్ అయినట్టు అయితే. పర్ఫెక్ట్. హనీ కట్ చేస్తాడు ఒకటి, వేడిగా లేదు కాబట్టి షూర్ కదా? లేదు షూర్. పైన తీసుకోవాలి ఇప్పుడు కూడా నువ్వు. ఓకే కాదందరా బాగుంది. కాకపోతే కొంచెం వైట్ కలర్ లో ఉంటుంది, అది కొంచెం ఎక్కువ బ్రౌన్ అయినట్టుంది. ఎక్కువ అంటే వీడియో తీసేటప్పటికి కొంచెం మనం ఎక్కువ వేయించిన డ్రై అయిన తర్వాత వెట్ పైన ఇట్లా కనిపిస్తాం. ఓకే డ్రై అయిపోతే వైట్ వస్తుందా? తాకే పెదవి తడి నీలోన చలిలోన తాకే తపన పెరిగే నీ జత కాగా సరిగమా సరి చూసిన. Now we just finished making the laddus. అదిగో మొత్తం హనీగాడే కష్టపడి చేసింది. ఎన్ని వచ్చినారా మొత్తము? Like 1 2 3 4 4 1 2 3 4 24, 5 6 25, 26, 27, 28, 29, 29. 29 29 15 30 ఉన్నాయి. Oh, I forgot about the middle. మిడిల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 30 30 అంట.
15 అనుకుంటే డబల్ అయ్యి కదా. నేను 15 to 20 అన్నాను. అంటే ఎవరో చేసేటి చాలా చిన్నగా ఉంటాయి లడ్డూలు. అంత సేమ్ Look how tiny this one is. అందువే చేసిన అనుకుంటున్నా. No, I didn't. I made these 3 and then these 3. సో 15 అంటే 30 అయినాయి. అంటే వీళ్ళు కొంచెము చిన్నగా చేసినారు ఎవరికైనా ఇవ్వడానికి అన్నట్లా. మేము తినేదానికి అయితే డబల్ లడ్డు చేస్తా అంటే మొత్తానికి లడ్డు అయితే 15 అనుకునేవి 30 అయినాయి. అంతకుముందు హనీ జున్నుగాడు ఒక తినింది ఆల్రెడీ 31 వచ్చినాయి 2 cups సూజీకి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా చేసిందో హనీగాడు. చూడండి ఇవైతే చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి. What are you doing? It's so dry. బాగుంది. నెయ్యి ఎక్కువైందా? కొంచెం స్వీట్ ఎక్కువైంది. ఇంకా డ్రై అవ్వాలేమో అనుకుంటా. Yeah. ఇంకా అవి వెట్గా ఉంటుంది. లాస్ట్ టైం మొన్న ఉన్నది ఫుల్ డ్రైగా ఉన్నింది. అంటే ఇది కొంచెం వెట్గా ఉంది. కొంచెం ఇప్పుడు చేసి ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా తిన్నప్పుడు హాఫ్ చేతిలోకి అట్లనే రావాలా, అట్లా రావడం లేదు, మెత్తగా అయిపోతుంది. అంటే ఇట్లా విడిపోతా ఉంది. ఇప్పుడే చేసి విడిపోతా ఉంది. మామూలుగా అయితే హాఫ్ లడ్డు తింటే హాఫ్ చేతిలోనే ఉండాలి ఇలా గట్టిగా. కొంచెం డ్రై అయితే ఎండలో పెడితే కొంచెం ఎండ కూడా బాగా వస్తుంది కాబట్టి ఎండలో పెడదాము. కొంచెం బాగా గట్టిగా అవుతుంది. టేస్ట్ అయితే బాగుంది, బాగుండదు. 2-3 hours నార్మల్గా జస్ట్ అంతే డ్రై అయిపోతే సరిపోతుంది. మొత్తానికైతే మన రవ్వ లడ్డులు అయితే సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. నిన్నటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాము, ఈ రోజుకి అయిపోయింది. జస్ట్ ఒక 20 minutesలో అయిపోతుంది. ఇవి చూసి మీకు కూడా తినబుద్ధి అవుతూ ఉంటుంది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతే మేము ఇవ్వలేము కాబట్టి డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు. జస్ట్ ఎక్కువ ఏమో అవసరం లేదు, ప్లస్ ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకవేళ మీరు చేసుకుంటే ఎట్లా వచ్చినాయో ఒకసారి చెప్పండి కామెంట్స్లో. సో ప్రస్తుతానికి అయితే ఈరోజు హనీగాడే మొత్తం చేసినది, చిన్ను కూడా అంతేలే. అది విషయం. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye. ఈ వీకెండ్ ఇలా తొందరగా వీడియో అయిపోయింది అనుకో, నేను ఫుల్ హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఫ్రీ అవ్వచ్చు బాగా.